హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్. ఈరోజు వీడియోలో ఫ్రంట్ సైడ్ కోట్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో వర్క్ కోసం చూద్దామని చూడండి. ఇలా ఒక హాఫ్ పేపర్ తీసుకోండి, న్యూస్ పేపర్ ఉంటుంది కదా, తీసుకొని ఇలా మధ్యలోకి మడత పెట్టుకొని మడత మన వైపు వేసుకొని చివర్లో ఆపోజిట్ వేసేసుకొని మనకి షోల్డర్ సగభాగం ఉంటుంది కదా, మొత్తం షోల్డర్లో సగం మార్క్ చేసుకోవాలి. కాబట్టి మన 14 షోల్డర్ అనుకోండి, 7 మార్క్ చేసుకుంటే సరిపోతుంది బోట్ నెక్ కాబట్టి. అలాగే నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచులు పెట్టుకోండి. ఒకవేళ మనకి ఇంకా డీప్ కావాలి అనుకుంటే ఒక 4.5 5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇలా నెక్ వెడల్పు మార్క్ చేసుకున్న తర్వాత నెక్ పొడవు మార్క్ చేసుకోవాలి. 3.5 పెట్టుకుంటే కనుక మనకి మెడ చుట్టూ వచ్చినట్టు వస్తుంది. అలా 4 ఇంచులు పెట్టుకుంటే కొంచెం కిందకు వస్తుంది. చూసుకొని మీకు ఎలా కావాలంటే అలాగే మార్క్ చేసేసుకోవచ్చు. ఇలా దీన్నే ఒక బాక్స్ లాగా ఫామ్ చేసేసుకోవాలి, ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి తప్పకుండా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. మనము బ్యాక్ నెక్ మార్క్ చేసుకునేటప్పుడు బోట్ నెక్ అనేసరికి మనం పేపర్ మార్కింగ్ చేసుకోవాలండి. ఒకవేళ పేపర్ మార్కింగ్ బ్యాక్ వైపు మిస్ అయితే కనుక ఇలా మనము ఒక వేరే పేపర్ మీద మార్క్ చేసేసుకొని వర్క్ చేసేసుకోవచ్చు. ఇలా బోర్డ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి. బోర్డ్ షేప్ కానీ ఇలాగ రౌండ్ షేప్ కానీ ఏదో కావాలంటే అలాగే ఇలా మార్క్ చేసేసుకోవాలి. చేసుకున్న పీస్ని ఇలా కట్ చేసేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ పీస్ అనేది దానిపైన పెట్టేసుకోవచ్చు. ఇంత పెద్ద పీస్ ఎందుకులే అనుకుంటే మనం కట్ చేసుకున్న పైన పీస్ ఉంది చూడండి, చిన్నది, అది యాజ్ ఇట్ ఈజ్ దాని మీద పెట్టేసుకొని మార్క్ చేసేసుకోవచ్చు. చూడండి ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము. మనకి బ్యాక్ అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్ ఆపోజిట్లో మనం ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి కదా. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని ఏం లేదండి, బోట్ నెక్ కాబట్టి మొత్తం నెక్ అంత వస్తుంది. కాబట్టి ఇలా బ్యాక్ నెక్కి ఆపోజిట్లో ఇలా పీస్ పెట్టేసుకొని దాని మీద యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసేసుకోవాలి. ఒకవేళ ఈ క్లాత్ అయితే వెల్వెట్ క్లాత్ అయితే సాగుతుందండి, కొంచెము కొత్తగా చేసే వాళ్ళకి ఇబ్బంది అనుకుంటే కనుక ఇంకొక టిప్ ఏంటంటే ఇలాగే దానిపైన పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకొని ఈ పీస్ పైన పిన్స్ పెట్టేసుకుని జరగకుండా చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. దాని చుట్టూ చైన్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత అప్పుడు ఆ పేపర్ తీసేసుకొని నార్మల్గా మన వర్క్ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకుంటే సరిపోతుంది. నార్మల్ క్లాత్ మీద కన్నా ఈ వెల్వెట్ క్లాత్ మీద చేయడం కొంచెం ఇబ్బందిగా ఉందండి. మనం డ్రా చేస్తూ ఉంటే ఇది సాగుతూ ఉంటుంది. ఇది అందుకు మళ్ళీ ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకున్నప్పుడు కూడా షేప్ అనేది సరిగా ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పేపర్ పైన పెట్టేసుకొని ఫస్ట్ చైన్ స్టిచ్ వేసేసుకుని కుట్టుకుంటే అదే బెస్ట్ ఆప్షన్. చూడండి, ఇలా మార్క్ చేసుకున్నాం. దాన్నే ఇక వైట్ పెన్సిల్తో కానీ దీంతో కానీ థిక్గా అయ్యేలాగా మళ్ళీ దాని గీత పైన మార్క్ చేసేసుకోవాలి. ఇలా కనుక రాలేదు అనుకుంటే మీరు ముందు ఇంకోటి చెప్పాను చూడండి, దాన్ని ఫాలో అవ్వచ్చు. ఇలా షోల్డర్ దగ్గర కూడా ఒక లైన్ ఇలా వేసేసుకుంటే మనకి కుట్టుకోవడానికి ఒక అంచనా అనేది తెలుస్తుంది. షోల్డర్ దగ్గరకంట కుట్టుకోవడానికి ఇలా కొంచెం షేప్ అనేది ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేస్ అంతా మనం వర్క్ చేసుకునేది. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇందాక మనం ఆ పేపర్ పీస్ పైన పెట్టేసుకొని ఇలా ఫస్ట్ చైన్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం ఈ డిజైన్ అనేది కుట్టేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి
అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మరో నలుగురికి ఉపయోగపడేలాగా షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.